కావాల్సినటువంటి ప్రాతిపదిక ఏర్పడాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీద సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణమూర్తి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి మద్దతును ప్రకటించినందుకు. అట్లాగే ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం మాకున్న శక్తి చాలా తక్కువ. అయినప్పటికీ గత వారం రోజులుగా ఒక 20 మంది కార్యకర్తలు రాత్రనక పగలనక కష్టపడితేనే కానీ మీ అందరి దగ్గరికి చేరువ కాలేకపోయాం. ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా సమస్యతో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఇందులో మీకు ఎవరో తెలియని కాదు, విభిన్న రంగాల్లో పెద్దలంతా ఇక్కడ కూర్చున్నారు. మేము అడిగినట్టునే ఈ కళ్యాణ మండపాన్ని మరి పెద్దలు ఎంఎస్ కామేశ్వరరావు గారు వారి సౌజన్యంతో ఇక్కడ బృందాన్నంతా కలిసి ఈ కార్యక్రమం కోసం ఇప్పించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమోదించినటువంటి ఇక్కడ కార్యవర్గాన్ని అంటే మెసానిక్ టెంపుల్ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే ఇంకా ఇప్పుడు కామేశ్వరరావు గారు తర్వాత కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ప్రజలందరికీ చేరువవ్వాలనుకున్నప్పుడు ఈ సభ చాలా పెద్ద ఎత్తున లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫోన్ చేస్తున్నారు. సిటీ కేబుల్ ఎండి గారు విశాఖపట్నంలో ఉంటే శ్రీనివాసరావు గారితో నేను మాట్లాడితే నేను రాలేకపోయినా మాత్రం లైవ్ ఇప్పిస్తాను, ఇది జిల్లా అంతా విస్తృతంగా వెళ్ళాలని చెప్పి మొదట స్టార్టింగ్ నుంచి లైవ్ పెట్టారు. సిటీ కేబుల్ వారికి వారి సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సిపిఎం పార్టీ నుంచి అయిపోయింది. పెద్దలు బీజేపీ పార్టీ నాయకులు గోపాలరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమ అధ్యక్షులు మిత్రులు బాబ్జీ గారు, పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు, పూజ్యులు శ్రీ అశోక్ గజపతిరాజు గారు, కోలాపల్ నాయుడు గారు, మన కమ్యూనిస్ట్ నాయకులు కృష్ణమూర్తి గారు, కామేశ్వరరావు. సంతోషమైన విషయం ఏంటంటే అవినీతికి వ్యతిరేకంగా మంచి పరిపాలన రావాలని కోరుకునేటువంటి ఈ సమావేశంలో వారి జీవితాంతరం నైతిక విలువలు పాటిస్తున్నటువంటి పెద్దలు అశోక్ గజపతిరాజు గారు, జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు. ఇవాళ సమాజంలో మనం నైతికంగా నిజాయితీగా పనిచేసేటువంటి నాయకులు చెప్పే మాట సమాజంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నేను రోజు తప్పులు చేసి నేను మైక్ పట్టుకొని మంచి మాటలు మాట్లాడితే ఆ ప్రభావం సమాజం మీద ఉండదు. వింటారు, చెప్పేటప్పుడు వింటారు, సరిలే వ్యతిరేకించకూడదని. కానీ నిజాయితీ ఉన్నటువంటి నాయకులు సమాజం మీద వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ ముద్ర ఉంటుంది. పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు, నేను ఇంటర్మీడియట్ దగ్గర నుంచి బీజేపీలో పనిచేస్తున్నాను. లోక్సత్తా మామూలు కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ప్రతి కార్యక్రమానికి వారిని ఫాలో అవుతున్నాను. వారు ఏ వ్యాసం రాసినా పత్రికల్లో, తెలుగు పత్రికల్లో నాణ్యానికి రెండు వైపులా వారు ఆలోచించి రాస్తున్నారు. మొట్టమొదటిగా పత్రికల్లో వ్యాసాలు రాసే వాళ్ళు ఎక్కువ మంది రాజకీయ పార్టీలు పూర్తిగా ద్వేషిస్తారు. వారు అనేటట్టు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా చాలామంది మంచివారు విరాజుకున్నారు. అన్ని పార్టీలు ఉన్నారు, మంచి చెడు రెండు ఉన్నాయి. అది మంచి శాతం తక్కువ. నేనైతే మా పార్టీ కొంచెం బలం తక్కువ ఉండడం, పెద్దవాళ్ళందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు వెళ్ళాను. ఆశ్చర్యం వేస్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఎంత నిబద్ధత ఉంది, సమాజం మీద ఎంత ఆలోచన ఉంది, అసలు ఏ ప్రాంతం ఏ సమస్య ఉంది అంతటి ఆలోచనటువంటి నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఎక్కువ జరుగుతుంది రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఒక పార్టీ విపరీతంగా ద్వేషించుకోవడం. ఆ రాజకీయ పార్టీలో కార్యకర్తలను కట్టడి చేయాలి. ఒక స్థాయి, ఒక పెద్ద చిన్న తారతమ్యం లేదు. ఇవాళ ఒక మండల స్థాయి నాయకుడు గారు కూడా వాళ్ళ ముఖ్యమంత్రి గురించి విమర్శ చేస్తారు. ఓ మండలంలో కార్యక్రమం చేసేవారు కూడా పెద్దల అశోక్ గజపతిరాజు గారి గురించి మాట్లాడతారు. ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ఉన్నప్పుడు ఎవరితోనైనా ఆర్గ్యూ చేయొచ్చు. కానీ వ్యక్తిగతమైన విమర్శలు చేసేటప్పుడు కూడా వారి యొక్క స్థాయిని మర్చి మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా తన విధానాల మీద మార్పు చేయాలా, ఏదో డబ్బు ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళే ముందుకు వచ్చేటట్టు కాకుండా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు, అశోక్ గజపతి గారు పెద్దవాళ్ళు. ఈ ముందు మన డివిజి శంకర్రావు గారు ఉన్నారు, పెద్ద ఆయన. చాలా సామాన్యమైన స్థాయిలో వచ్చి ఇవాళ ఈ నిజాయితీగా ఇవాళ రాజకీయాల్లో శంకర్రావు గారిని చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఎంత సింపుల్గా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. మన కామేశ్వరరావు గారు, కృష్ణమూర్తి గారు అయితే ఒక గజపతినగర్ మీద మోటార్ సైకిల్ మీద కురపం వెళ్ళిపోతుంటారు. ఎన్నోసార్లు చూశాను నేను. బ్యాగ్ వేసుకొని మోటార్ సైకిల్ మీద కురపం నాగూరు ప్రాంతం అంతా వెళ్తాం. అన్ని పార్టీల్లో ఉన్నది. విధానపరమైన నిర్ణయాల విషయంలో వ్యతిరేకత ఉండాలా, అన్ని పార్టీల విధానాలు చెప్పుకోవాలి తప్పించి పెద్దల్ని గౌరవించేటువంటి సాంప్రదాయం ఇవాళ కొందరు ఆశ్చర్యం వేస్తుంది. టీవీ షోలో ముఖ్యమంత్రి గారిని విమర్శించేటప్పుడు కూడా ఏకవచనంతో మాట్లాడు. ఇవాళ టీవీ లైవ్ షోలు, TV5లో, TV9లో నేను కూడా చూశాను. ఏకవచనంతో మాట్లాడు. ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మన గౌరవం ఏకవచనంతో మాట్లాడేవారు ఉన్నారు. ఇవాళ అటువంటి పరిస్థితులు మారాలా. ఎన్నికల్లో
డబ్బు ప్రభావం పూర్తిగా ఉంది, తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. కానీ ఎన్నికల్లో సంస్కరణలు రావాలని అన్ని పార్టీలు కోరుకున్నాయి. దాదాపుగా మీకు అన్ని పార్టీల్లో ఒక విసుగు, నైరాశ్యం వచ్చింది. ఏదో మార్పు రావాలా, మార్పు చేయాలా, ఎన్నాళ్ళు ఇలా కొట్టుకుపోతాం, దీనికి ఒక అంతం లేదా, ఏదో చేయాలనేటువంటి ఆలోచన అన్ని పార్టీల్లో వచ్చింది. కానీ మా పార్టీలు పనిచేస్తూ మా పార్టీలో కూడా తప్పు జరుగుతున్నప్పుడు అక్కడ రాజకీయ లబ్ధి ఉన్నదని వ్యక్తిని వెనకేసి వస్తున్న వ్యక్తిని అన్నీ తొలగించట్లేదు. ఒక వ్యక్తి తప్పు చేసేటప్పుడు తప్పు చేస్తున్నట్టు తెలిసి ఆ రోజే వాళ్ళ పార్టీ నుంచి బయట తీస్తే తప్పు పెరగదు. కానీ అలా చేయట్లే. అక్కడ రాజకీయ కోణం ఆలోచిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆ వ్యక్తిని తొలగిస్తే అక్కడ ఎంతవరకు నష్టం, ఆ రాష్ట్రంలో ఎంత నష్టం, కేంద్రంలో ఎంత నష్టం, ఇదే ఆలోచన చేస్తున్నారు తప్పించి అరే వ్యవస్థకి ఎంత నష్టం అనేటువంటి ఆలోచన చేయట్లేదు. ఈ రెండు విషయాలను కూడా దగ్గర పెట్టుకోవాలా. ఖచ్చితంగా ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సినటువంటి ఉద్యమం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి పార్టీ అభిప్రాయం జయప్రకాష్ నారాయణ గారు ముద్రపడలేదు. ఆయన ఒక మేధావి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, సమాజం గురించి ఆలోచిస్తారనేటువంటి వారు పిలిస్తే అన్ని పార్టీలు వచ్చి కూర్చుంటాయి. అంచేత ఈ విషయంలో అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. ఇవాళ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రజల్లో చాలా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు నాకు సంబంధం లేదు, రాజకీయాలతో నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ అన్నా హజారే గారి ఉద్యమం వచ్చింది, తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది పక్కన పెట్టండి. అన్నా హజారే గారి ఉద్యమం వచ్చినప్పుడు వారి వెనకాల ఉన్న అనుచరులు ఎంత, దేశవ్యాప్తంగా ఉద్యమం వచ్చింది. అవినీతి మీద వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా మండల స్థాయిలో కూడా ఉద్యమం జరిగింది ఇవాళ అవినీతి మీద వ్యతిరేకంగా. అయితే ఆయన చేసిన పెద్ద ఆయన పొరపాటు ఏంటంటే మొత్తం అందరినీ ఒకే ఘటన కట్టారు. ఇవాళ పార్లమెంట్ సభ్యులు పార్టీ అన్నీ ఒకే ఘటన కట్టారు. ఇవాళ తప్పు చేసే వాళ్ళని మనం ఎంతవరకు శిక్షించాలి, మంచి చేసే వాళ్ళని అభినందించాలి. మంచి చేసే వాళ్ళని అభినందించే వాళ్ళు కూడా అరే సంతోషం అన్నాను. అంతేగాని మంచి చేసే వాళ్ళని ఒక చేతగానితనంగా ఇవాళ ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళి అబో రూల్ ఎవరైనా అడిగితే చేయకపోతే విమర్శించేటువంటి పరిస్థితి. అరే ఈ నీతి అంటాడు, నిజాయితీ అంటాడు, ఈ తప్పు అంటాడు, ఏమి చేయకపోతే ఈనానకాలం ఎందుకు మనం తిరగాలి ఇన్ని సంవత్సరాల నుంచి అనేటువంటి పరిస్థితి వాళ్ళ ప్రజల్లో కూడా వచ్చింది. ఇవన్నీ విషయాల్లో మార్పు జరగాల. రాజకీయ పార్టీలు కూడా గట్టి నిర్ణయం తీసుకొని రానున్న కాలంలో పార్టీలు పూర్తిగా సంస్కరణలు తీసుకొచ్చి ఈ అవినీతిని మాపేదానికి పూర్తిగా మనం ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈ ఉద్యమం జయప్రకాష్ నారాయణ గారు చేస్తున్నారో మా పార్టీ తరఫున వ్యక్తిగతంగా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. తప్పకుండా మన ప్రాంతంలో మన విజయనగరం జిల్లాలో చెప్పి మంచి నిజంగా ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఆచరణ లేనప్పుడు ఉపయోగం లేదు. నిజం ఆచరించే వాళ్ళు ఈ జిల్లాలో ప్రముఖమైనటువంటి పెద్దలు అనేక సంవత్సరాలు రాజకీయాలు ఉన్నవాళ్ళు, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు అన్ని ప్రాంతాల్లో మంచి వాళ్ళు ఉన్నారు. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరంలో రాజకీయ పార్టీల వయసు కొంత తక్కువ. కనీసం కొంత ఎవరైనా అనుకుంటే నలుగురు కూర్చొని మాట్లాడగలిగేటువంటి పరిస్థితి ఉన్నది తప్పకుండా. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ తప్పు చేసేవాళ్ళు టీవీ కెమెరాల ముందు చేరి మాట్లాడుతున్నారు, మేము పొరపాటు చేయలేదు అన్నారు. దానికి వాళ్ళు బలమైన కారణం ఏంటంటే వారికి శిక్ష పడదు. కింద కోర్టు అయితే హైకోర్టు పోతాం, హైకోర్టుగా సుప్రీంకోర్టు పోతాం. న్యాయం కూడా సత్వరంగా తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోవాలా, మంచి చేసే వాళ్ళకి ప్రజలు ఆదరించేటువంటి ఖచ్చితంగా ఆదరణ ఉంటుందండి. ఆదరణ లేదని కాదు. ఇవాళ మీకు చెప్తున్నాను, నేను చాలా చిన్నవాడిని, నా పార్టీ చాలా బలం తక్కువ. ఆశ్చర్యం అయితే ప్రజల్లో వెళ్తే అంత ఆదరణగా అభిమానంగా మిగతా పార్టీ వాళ్ళు కూడా కూర్చోబెట్టి కాఫీ టీ చాదరిస్తే ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఏమంటుందో కూడా మనకు ఓటేయకపోవచ్చు. కానీ ఖచ్చితంగా సమాజంలో మనకు ఆ గౌరవం విలువ ఉంటుంది. అది కొంత సమయం పట్టవచ్చు. అంచేత పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు చేసిన ఉద్యమం, పెద్దలు అశోక్ గజరాజ్ మార్గదర్శనం మంచి ఉద్యమాన్ని దీన్ని నిర్మాణం చేద్దాం. మా వంతు తప్పకుండా పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తానని మీ అందరూ చెప్తున్నాను. చాలా సంతోషం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాలరాజు గారు. గోపాలరాజు గారు చెప్పిన రెండు మాటల్లో ఒకటేంటంటే జయప్రకాష్ నారాయణ గారికి ఏ రోజు కూడా పట్టు వదలకుండా ఉంటారు. ఈరోజు ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వెంటనే ఏమయ్యా ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి, పాడైపోయిందని జనం అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి, ఇటువంటి ఆలోచన ప్రజల మధ్యకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం, ఇంకా పాడవడం కాదు, ఈ దేశంలో మంచి జరుగుతుంది, మంచి కోణాన్ని మనం ఆలోచించాలి కదా బాబుజీ అని అంటే, మీరు అనుకుంటారు సార్ ఆప్టమిస్టిక్గా, కానీ జనం అలా లేరు అని అంటే లేదు తప్పనిసరిగా సాధించి తీరాలి అనే పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. అందుకనే ఈరోజు మేమందరం కలిసి పనిచేయగలుగుతున్నాం అంటే ఆప్టమిస్టిక్ విజన్ తోటి ఉన్నటువంటి జేపీ గారు ఆ రకమైనటువంటి ప్రయాణం చేయబట్టే తప్పనిసరిగా అందరం కలిసి పనిచేద్దాం. ఇక రెండు, మనకి విజయనగరం జిల్లా నుంచి అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి పార్లమెంట్కి వెళ్ళి మళ్ళీ అంతే ఉందాగా పార్లమెంట్ నుంచి వచ్చినా సరే రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి శంకర్రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. స్వరాజ్య స్థాపన అనే ఒక మంచి కార్యక్రమానికి, ఒక మంచి కార్యక్రమం కాదు మరొక మంచి కార్యక్రమం, ఎందుకంటే గతంలో కూడా ఆయన మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.
మరొక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగమెరిగిన జయప్రకాష్ నారాయణ గారికి, ముఖ్యంగా మా విజయనగరాన్ని ఈ ఉద్యమానికి వేదికగా చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒట్టి మాటలు గట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్న గురజాడ మహాకవి ఈ సంవత్సరం ఇదే నెల 21న తన 150వ జయంతికి ఇది సరైన నివాళిగా మేము భావిస్తున్నాం. మా జిల్లా తరపున మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు చెప్పిన పరిష్కార మార్గాల గురించి చాలా పోరాడాల్సి ఉంది. ఒకవైపు చట్టాలు మంచి తీసుకురావాలి, రెండో వైపు చైతన్యం తీసుకురావాలి. ప్రజల చైతన్యంతో ఏవైనా సాధ్యమే. అయితే ఆ చైతన్యాన్ని ఎలా సాధిస్తామనేది అసలైన ప్రశ్న. అధిక శాతం నిరక్షరాస్యులు, పేదరికం, వీటిని దాటి మనం చైతన్యం తీసుకురావాల్సింది. ఇంకోవైపు సరైన చట్టాలు కూడా ఉండాలి. అన్నీ తెలిసిన పౌరుడు ఒక రకంగా చూస్తే ఊరిని దోచుకునేవాడికన్నా ఆ దోచుకోవడం చూసి నోరు మూసుకున్నవాడే ప్రమాదకరం. అయితే ఈ నోరు మూసుకున్న ప్రతి పౌరుడు తన ఉదాసీన వైఖరితో ఉంటున్నాడా? లేదు. ఆయన వెనక ఎవరున్నారు? భరోసా ఎవరున్నారు? ఆయనకి, ఆయన కుటుంబానికి తర్వాత ఏమైనా అవినీతి కార్యకలాపాలతో నష్టం జరిగితే దానికి ఎవరు భరోసా ఇవ్వగలరు? ఆ రకమైన భరోసా కల్పించాలంటే సరైన చట్టం ఉండాలి. సమాచార చట్టంతో ఎంతో మంచి మార్పు తీసుకొచ్చాం, కానీ సాక్షులను ఎంతమందిని చంపుతున్నారు? వాళ్ళకి సరైన శిక్షలు పడుతున్నాయా? ఈ రకమైన చట్టాలు మనం తీసుకురావాల్సింది. అదేవిధంగా ఎలక్షన్లలో ఎన్నికల సంస్కరణలు, అది ఏ పద్ధతి అవనివ్వండి, దాని గురించి ముందు చర్చలు ఎలా జరుగుతాయి, ఏ రకమైన అవనివ్వండి, అందులో ధన ప్రభావం తగ్గించకుండా మనం ఏం చేయలేం. ఒక నల్ల డబ్బుతో పదవి చేపట్టిన వ్యక్తి తెల్లని స్వచ్ఛమైన తెల్ల కాగితంలో ఉంటాడని మనం ఎలా ఊహించగలం? ఎలా ఆ నుండి మనం ఆశించగలం? ఆ డబ్బు ప్రభావం పూర్తిగా తగ్గే మార్గాలు చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజల్ని చైతన్యం తీసుకురావాలి. కానీ ఈరోజు ఒక ఇంటికి వెళ్తాం, ఆ ఇంటి పెరట్లో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద ఒక కాయ తెంపండి, వాళ్ళు మీ కాళ్ళు ఎరగొడతారు. ఎందుకంటే అది వాళ్ళ హక్కుగా భావించారు. అదే మీరు పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళండి, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, మీరు కాయలు తెంపండి, ఎవరేం మాట్లాడరు. మిగతా వాళ్ళ ఆకులు కూడా తెంపుకెళ్ళిపోవడం రెడీగా ఉంటారు. ఎందుకు? అది మాది కాదని, అది మా హక్కు కాదు, మా బాధ్యత కాదన్న ఒక ఉదాసీన వైఖరి. ఆ రకమైనది తొలగించాలంటే బాబు, దీనివల్ల మనమే నష్టపోతున్నాం, దీనివల్ల ఇవి ప్రాబ్లమ్స్ అనేది మనం దగ్గరుండి వాళ్ళని సరైన తీరులో ఎడ్యుకేట్ చేసి మనం కూడా వాళ్ళతో కలిసి ఎప్పుడు భరోసా వాళ్ళకిస్తూ మనం కూడా ఈ ఉద్యమాన్ని ముందుకి తీసుకువెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఈ మంచి ఉద్యమానికి మేము కూడా కార్యకర్తలుగా ఉంటామని మీకు మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర గారు. మరి ప్రజా సంఘాలతో మనం మాట్లాడే ముందు ఒక చిన్న గీతాన్ని మన శ్రీనివాసు, ఉదయ్ భాస్కర్ ఇద్దరు పాడతామని అన్నారు. వారు ఒక ఉత్సాహభరితమైనటువంటి సాంగ్ కావాలట జేపీ గారికి. రండి శ్రీనివాస్. సరిపోతుంది. పాడుదమా వేచగీతం, ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛాగీతం, ఎగరేయుదమా జాతి పతాకం.
దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం జాతి పతాకం జలియన్ వాలా బాగ్ దురంతపు నెత్తుటిదారలు నొత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని జలియన్ వాలా బాగ్ దురంతపు నెత్తుటిదారలు నొత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒక పరి తలుచుకొని మృత వీరులనెదనిడు కొలుచుకొని పాడుదమా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఓ జాతి పతాకం వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నలదుకొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని పోరాట ఫలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఓ వేయుదమా జాతి పతాకం మన్నెంగుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగవుగని మన్నెంగుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగవుగని చీకటి గుండెల బాకై మెరిచిన గరిమెల్లను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఓ ఎగరేయుదమా జాతి పతాకం జనగణ మనములు జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని జయ హే జననీయని జయ గీతముల పాడుకొని జనగణ మనములు జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని జయ హే జననీయని జయ గీతముల పాడుకొని పావన చరితం పరిమళ భరితం అఖండ భారత ఖండమని ఇది అక్షయమృత భాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఓ ఎగరేయుదమా జాతి పతాకం మన జాతి పతాకం జాతీయ పతాకం థ్యాంక్ యూ ఆత్మవిశ్వాసంతో పాడితే జనంలో వచ్చే స్పందనను, నిరాశతో పాడితే వచ్చే స్పందన, రెండు పాటల్లో తేడా చూసాం మనకి. అద్భుతమైన పాట. మిగతా చర్చలకు వెళ్లే ముందు కొన్ని స్ఫూర్తివంతమైనటువంటి ప్రసంగాలను మనం విన్నాం. కొన్ని అంశాలు చాలా క్లుప్తంగా పెద్దలు అశోక్ గజపతి గారు వారు చెప్పినట్టుగా ఇవాళ 3,000 చట్టాలు ఈ దేశంలో జాతీయ స్థాయిలో ఉన్నాయి, 30,000 చట్టాలు రాష్ట్రాల్లో ఉన్నాయి. వారు చెప్పిన 208 మన రాష్ట్రంలో రెవెన్యూ, మన రాష్ట్రంలో 3,000-4,000 చట్టాల్లో, దేశం మొత్తంలో రాష్ట్రాల చట్టాలు 30,000 ఉన్నాయి. కాబట్టి స్వరాజ్యంలో మనం పోరాడాల్సింది కేవలం చట్టాల కోసం కాదు, ఆ చట్టం వల్ల తీరు మారేందుకు అవకాశం అన్న మార్గాలు. ఖచ్చితంగా ప్రతి చట్టం లోపలనే జరుగుతుంది, కానీ కొన్ని చట్టాలు కేవలం కాగితం మీద ఉండేవి, మరికొన్ని చట్టాలు ఆ తీరుని మార్చేటువంటి. కొందరు ప్రశ్న అడిగారు, ఏమండి స్వరాజ్యం కన్నా స్వరాజ్యం మిన్న అని అన్నారు కదా అన్నాడు, మళ్ళీ ఇవాళేంటి స్వరాజ్యం అంటున్నారని చెప్పని.
ఆనాడు తెల్లవాళ్ళు పరిపాలనలో స్వరాజ్యం అన్నా మేము ఒప్పుకోమయ్యా, స్వరాజ్యం కావాలన్నాం. ఇవాళ స్వరాజ్యం ఉంది, స్వరాజ్యం కూడా కావాలంటున్నాం. రెంటికి క్లాష్ లేదు. ఇప్పుడు స్వరాజ్యమా కాదు గొడవ. ఇప్పుడు స్వరాజ్యం ఎట్లాగా ఉంది, ఆనాడు స్వరాజ్యమా అని గొడవ వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటామయ్యా, మీరు పొండి ముందు మేము తర్వాత చూసుకుంటాం, ముందు అర్జెంటుగా స్వరాజ్యం కావాలన్నాం. ఇవాళ స్వరాజ్యం మనదే, దాన్ని ఎవడో తీసుకుపోవడం. కాబట్టి స్వరాజ్యం మన హక్కు. కాబట్టి దానికి దీనికి క్లాష్ ఏం లేదు. కొందరు పెద్దలు అడిగారు, ఇది చాలా పెద్ద మార్పు కదా, మీరు చెప్తోంది బాగానే ఉంది, ఈ దామాషా పద్ధతి రాష్ట్రంలో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు రావాలి. రాష్ట్రం ఎందుకు అంటున్నామంటే దేశంలో అనగానే ఇక ఈ రెండు పార్టీల తప్ప ఇంకేం మిగలవు, కాంగ్రెస్ బీజేపీ తప్ప. రాష్ట్రాన్ని యూనిట్కి తీసుకోవటం మార్గం, ఇంకో మార్గం లేదు. ఎంత శాతం ఓట్లు ఉండాలి కనీసం అని చెప్పినది చూద్దాం. 5% ఉంటే సరిపోతాం, కొందరు అనొచ్చు, కాదు ఇంకో ఎక్కువ కొందరు అనొచ్చు, కొంత తక్కువ కొందరు అనొచ్చు. అది రాజకీయంగా అందరికి వచ్చిన పరిష్కారం చేసుకోవచ్చు. కానీ సాంకేతికంగా చూస్తే దీనికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. పెద్దలందరికీ ఈ విషయం కొంచెం స్పష్టంగా అవగాహన కావాలి. ఇవాళ రాజ్యాంగాన్ని ఏం మార్చకుండా కేవలం చట్టం రూపంలో ఈ దేశంలో పార్లమెంటుకు కానీ శాసనసభలకు కానీ దామాష పద్ధతి తీసుకురావచ్చు. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు, ఆయన రాజ్యాంగ సభ రాస్తున్నప్పుడు దీనికి కూడా స్పేస్ క్రియేట్ చేశారు. ఆ వివరాల్లోకి, సాంకేతిక అంశాల్లోకి నేను వెళ్ళను, కానీ ఖచ్చితంగా మీరు యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, దానిలో ఏమాత్రం సందేహానికి తాడదు. 100% రాజ్యాంగాన్ని ఏమాత్రం కూడా టచ్ చేయకుండా, రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా కేవలం చట్ట రూపంలో దీన్ని తీసుకురావచ్చు. గతంలో మీకు గుర్తుంటుంది, 52-57 సంవత్సరాల్లో మల్టీ మెంబర్ కాన్స్టిట్యువెన్సీస్ అంటే బహుళ సభ్య నియోజకవర్గాలు ఉండేవి. మనకి ఇక్కడ కూడా మరి ఉత్తరాంధ్రలోనో లేకపోతే దక్షిణ ఒరిస్సాలో నాకు గుర్తులేదు, వివి గిరి గారు 57లో ఓడిపోయారు. ఇక్కడే మల్టీ మెంబర్ కాన్స్టిట్యువెన్సీలో. ఆ కారణంగా వాళ్ళు కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళకి బాగొట్టారు. ఆ మల్టీ మెంబర్ కాన్స్టిట్యువెన్సీ ఇలాంటి జరగకుండా ఏం చేయాలని ఆలోచించేసే బదులు ఇదేదో ప్రమాదంగా ఉందని చెప్పి ఇప్పుడు రిజర్వేషన్లు కాన్స్టిట్యువెన్సీ వారు తీసుకొచ్చి పెట్టారు. అంతకుమునుపు ఏం చేశారంటే రిజర్వేషన్లు కూడా కాన్స్టిట్యువెన్సీ వేరే పెట్టకుండా 2-3 ఎన్నిక ఏర్పాటు చేశారు. అదే రాజ్యాంగ పరిధిలో చేశారు, రాజ్యాంగాన్ని మార్చారు తర్వాత. అంచేత పూర్తిగా రాజ్యాంగం లోపల చేయవచ్చు. ఇక సాధ్యమా కాదా అని చెప్పంటే నేను చాలా నిశ్చయంగా నమ్ముతున్నాను. ఇందాక పెద్దలు గోపాలరాజు గారు అన్నారు, వామపక్ష పార్టీలు చెప్పారు, మరి అశోక్ గజపతి గారు చెప్పారు, పార్టీలు అన్నవి కేవలం మనం వేసుకున్నటువంటి తాత్కాలికమైన ముసుగులు. మన లక్ష్యం ఒకటి అయినప్పుడు పార్టీ ఏంటన్నది పెద్ద అంశం కాదు. జాతీయ స్థాయిలో కూడా ఈవేళ ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, అనుభవం ప్రకారం నమ్ముతున్నాను. ఇందా గోపాలరాజు గారు మాట విలువైన మాట చెప్పారు. పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఈ దేశాన్ని మార్చాలన్న కోరిక ప్రబలంగా ఉంది. అది పార్లమెంట్లో మీకు వినిపించకపోవచ్చు, పార్టీ విప్పులు, రోజువారీ రాజకీయం, అధికార క్రీడ, ఈ గందరగోళంలో. ఈవేళ పార్టీలు వాళ్ళ మనుగడ కోసం మార్పుకి సిద్ధపడతాయి. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా ప్రధానంగా ఈ పెద్ద పెద్ద పార్టీలని మునిపే పరిస్థితి వచ్చింది, చాలా గందరగోళం దారితీసే పరిస్థితి వచ్చింది. దాని నుంచి ఎలా బయటపడాలని చెప్పిన ఆలోచన వాళ్ళందరిలో ఉంది. దానికి మనం అంతా కూడా ఒక మార్గాన్ని చూపెడితే, పత్రికలు ఆలోచించే వాళ్ళు ఒక మార్గం చూపెడితే ఖచ్చితంగా పార్టీలు అందుకుంటే దానికోసం ఇక్కడే కాదు అక్కడ కూడా ప్రయత్నం జరుగుతుంది. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఇక ప్రధానమంత్రి ఎస్ఎస్ గురించి ఎవరో మాట్లాడారు. ప్రధానమంత్రి అవినీతిని ఆపలేకపోతున్నమాట వాస్తవమే, కానీ ఆయన ఎస్ఎస్ గురించి మీరు అనుమానం పడక్కర్లా. ఆయన ఎసెట్స్ ఏం పెరగల. ఆయనకు పాపం ఉన్న ఇల్లే ఉంది. అప్పుడు 3 కోట్ల తర్వాత 5 కోట్లు 6 కోట్లు అయింది, ఇప్పుడు 10 కోట్లు అయింది. ఇల్లు వాల్యూ పెరుగుతూ ఉంది. మనం ఈ ఎసెట్ డిక్లరేషన్ లోక్సత్తా చేసిన పోరాటం వలన వచ్చింది. మన రాష్ట్రంలో 1999లో మొట్టమొదటిసారి నేరచరిత్ర బయటపెట్టాము. దాని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని మీద జాతీయంగా అన్ని పార్టీల మీద యుద్ధం ప్రకటించి పోరాటం చేసి దీన్ని సాధించాం. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మరీ పిటిషన్ వేసి మరి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఆ ఎసెట్స్ డిక్లేర్ చేస్తే ఏదో పాపం అనుకుంటున్నారు. అశోక్ గజపతి గారికి పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని ఆయన తగలబెట్టారు, కానీ సంపాదించారు నాకు తెలిసినంత వరకు. కానీ ఇంకా ఏదో 50 లక్షల కోట్లు 2 కోట్లు ఉందనుకోండి, ఆ ఇళ్ల స్థలాల్లో విలువలు పెరిగింది కాబట్టి ఇంకొంది కాబట్టి, అరే 2 కోట్ల దీనికి అన్యాయం అని చెప్పండి. ఎట్లా? సమస్య అది కాదు. అక్రమార్జన చేసి దాన్ని బయట పెట్టకుండా బెనామీ ఆస్తులు ఉన్నాయి బయట పెట్టాలి. అన్యాయంగా ఆస్తులు సంపాదించి సంపద పెంచితే దాని మీద చర్చ జరగాలి. కానీ అరే ప్రధానమంత్రి గారికి 10 కోట్ల రూపాయలు ఆస్తు పెడుతున్నాడు, ఎక్కడ అన్యాయం జరిగిందనుకుంటే ఎట్లాగా? ఇవాళ 10 కోట్ల ఆస్తి పెద్ద ఇష్యూ కానే కాదు. విజయనగరంలో మీకు మంచి స్థలం ఉంటే బహుశా 5 కోట్లు ఉంటుంది. హైదరాబాద్, ఢిల్లీలో చెప్పక్కర్లేదు. కాబట్టి మనం చాలా ఫెయిర్గా అసెస్ చేయాలి. మనకి రాజకీయం అంటే ఎంత ద్వేషం వచ్చిందంటే ఎవరినైనా సరే అర్జెంటుగా ముందు దొంగ అనేస్తున్నాం మనం.
ఇందాక ఎవరు రాశారు నాకు, ఆయన మారుతి కారు ఒక్కటే ఉందన్నాడు సొంత కారు, అంటే ఆయన ఏం చేస్తున్నాడు కారులు లేవని. అయ్యా, జిల్లా కలెక్టర్కి కూడా ఒక 500 రూపాయలు కడితే మీకు 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్లో గవర్నమెంట్ కారు వాడుకునే సౌలభ్యం ఉంది. మీరు ప్రధానమంత్రికి మాత్రం ఉండదా? కాబట్టి ఇవన్నీ మరి రంధ్రాన్వేషణ చేయక్కర్లే. ఖచ్చితంగా ఈవేళ కూడా రాజకీయ పార్టీలలో అన్ని స్థాయిల్లో నిజాయితీ పరులు చాలామంది ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది కావాలి. చాలామంది అవినీతి పరులు కూడా పెరుగుతున్నారు, వాళ్ళే ఎదుగుతున్నారు, అది వాస్తవం. కానీ అసలు నిజాయితీ లేదని భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీని పెంచే వ్యవస్థ ఏర్పాటు చేస్తే వాళ్ళు వస్తారు. మన స్వరాజ్యోద్యమం మొత్తం వేరేదన్నా పెట్టండి, మనందరి ఉమ్మడి పోరాటం ఏంటంటే ఈ ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలగాలి, నిరాశ పోవాలని చెప్పని. లోక్పాల్ చట్టం గురించి ఒక మాట ఎవరో ఒకరు అన్నారు, జనలోక్పాల్ వచ్చేసింది కదా చట్టం, మీరు ఇంకెందుకు ఉద్యమం చేస్తున్నారు? అయ్యా రాలా. మన దేశంలో ప్రచారం వేరు, పని జరగడం వేరు. ఇది లోక్పాల్ చట్టం రాలా. బలమై ఒక లోక్పాలే కాదు, పాప అన్నా హజారే గారు అమాయకత్వం కొద్ది లోక్పాల్ వచ్చేస్తే ఏదో మొత్తం మారిపోతున్నారు. రా కాదు, గ్రేడెడ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి. లోక్పాల్ కావాలి, లోకాయుక్త కావాలి, స్థానికంగా ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ నగరానికి ఆ నగరం కావాలి. దాంతోపాటు ఆస్తులు జప్తు చేసే చట్టం కావాలి, ఇతర ఏర్పాట్లు కావాలి. ఏ ఒక్కటి చాలు, ఆ మొత్తం కలపాలి, దానిలో గౌరవాలకు వెళ్ళక్కర్లేదు. కాబట్టి నేను పెద్దలందరినీ ముఖ్యంగా యువతను కోరేది ఏంటంటే, ఒకటి ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఆ పాట చూడండి ఎంత ఉత్తేజభరితంగా ఉందో. ఈ దేశంలో గొప్ప విజయాలను మనం సాధించాం. ప్రపంచంలో ఏ దేశం సాధించిన విజయాలను సాధించాం. చాలా తప్పులు కూడా చేస్తున్నాం. ఆ విజయాల నుంచి స్ఫూర్తి పొందాం, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుందాం. అంతే తప్ప మన పనికిరాము అన్నటువంటి భావం ఎక్కడ ఎవరు దాన్ని ప్రవేశపెట్టినా కూడా దేశానికి ప్రమాదకరం. అది ఏ ఉద్యమ రూపంలో అయినా సరే దయచేసి ఇవన్నీ మనం సాధించగలం. దీనిలో అసాధ్యమేం కాదు, ఏ పార్టీ వారు కాదనరు. చివరి ఒక్క మాట, కృష్ణమూర్తి గారు డబ్బులకే ప్రజలు అమ్ముడుపోతున్నారన్న భావం కలిగించిన ప్రమాదకరం నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. అదే సమయంలో డబ్బు ప్రభావం రాజకీయంలో ఖచ్చితంగా ఉందన్న విషయం కూడా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆ సమస్యను గుర్తించకపోతే పరిష్కారం తీసుకురావడం, అది జనం అమ్ముడుపోవటం కాదు, పార్టీలు ప్రలోభ పెడుతున్నారు. ఎందుకు ప్రలోభ పెడుతున్నారని చెప్పంటే, ఈ ఎక్స్ట్రా ఓట్లు రాకపోతే ఓడిపోతాం, సీట్లు రావు, సీట్లు రాకపోతే లేనట్టు లెక్క. అది 2-3% వచ్చినటువంటి సిపిఎం అయినా, 2% వచ్చిన సిపిఐ అయినా, లేకపోతే లోక్సత్తా అయినా, బీజేపీ అయినా తేడా లేదు. 40% వచ్చిన పార్టీ అయినా కూడా గెలవాలి. ఆ నెగ్గాలి అని చెప్పంటే డబ్బు ఖర్చు పెట్టాలని నానుడైపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటాపోటీలు చేస్తున్నారు. కాబట్టి డబ్బు వల్ల ఫలితం మారట్లా, కానీ డబ్బు లేకపోతే పోటీ చేసే అవకాశం లేని పరిస్థితి వచ్చింది ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో. కోట్లు ఖర్చు పెట్టకపోతే వీళ్ళు పనికిరారన్న భావం క్రమక్రమంగా బలపడుతున్నది, వాస్తవం. అలాంటి వాళ్ళు నిజాయితీ పరులు, మంచివాళ్ళు, జనానికి నిజాయితీగా వెళ్ళినా కూడా కాలక్రమేణా వాళ్ళని తప్పిస్తున్నారు. నేను ఇక్కడ ఉదాహరణలు తప్పదలుచుకొని మిమ్మల్ని ఇబ్బంది పడదలుచుకోవడం. మీ జిల్లాలో ఉన్నాయి దృష్టాంతాలు, ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి ఎన్నికలో ఉన్నాయి. దానికి వాళ్ళ పార్టీని తిట్టిన ప్రయోజనం లేదు. వాళ్ళ భయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మంచివాళ్ళే కానండి, మనకు మంచివాళ్ళతో ఉపయోగం లేదు కదా, ఎలక్షన్లు గెలవాలంటే మనకు డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, ఈ పరిస్థితి వచ్చేసింది. కాబట్టి రాజకీయంలో ఎంట్రీ బ్యారియర్ వచ్చేసింది వ్యక్తులకి. గతంలో ఉన్న మంచి వాళ్ళు కొనసాగటం సాధ్యం కాకుండా పోయింది. ఆ రూపంలో మనం దాన్ని చూడాలి. అదే మీరు చెప్పింది పూర్తిగా వస్తాం. డబ్బుల వల్ల అయితే అసలు ఈ దేశంలో మనకు దుకాణం కట్టేయచ్చు. ఖచ్చితంగా ఎంత ఖర్చు పెట్టినా కూడా ఓడిస్తారన్న భయం ఉంది పార్టీలకు. అది ఒక కోణం నుంచి ఇంకో కోణం నుంచి చూస్తే డబ్బు ప్రభావం పెరుగుతుంది. ఏదో రకంగా దాన్ని అరికట్టకపోతే సంస్థాగత మార్పుల ద్వారా మనం ఎన్ని చెప్పినా కూడా ఫలితాలు రావు. నేను చాలా కాలం నుంచి మనంతా చెప్తున్నాం. కాబట్టి ఇవాళ మనం చేస్తుందా ఏంటంటే, ఆచరణ సాధ్యంగా ఈ పార్టీలను ఒప్పించే రీతిలో, వాళ్ళ అవసరాలు కూడా తీర్చే రీతిలో ఏం చేయాలని ఆలోచన. దీనిలో గొప్ప విషయం లేదు, దీనిలో కొత్త విషయం ఏం లేదు, అందరం చాలా కాలం నుంచి అనుకుంటున్నవే. కానీ ఈవేళ ఖచ్చితంగా సమయం వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నా రావటం అంతే. మిగతా చర్చను చేపట్టవలసిందిగా మిత్రుడు బాబ్జీని కూడా. తర్వాత మరి దయచేసి 1 గంటకి జయప్రకాష్ నారాయణ గారు జాతీయ అంశాలపైన మాట్లాడేందుకు మీడియా సమావేశంకి వెళ్తారు. తక్కువ సమయం, మనకున్న డౌట్స్ అడిగితే క్లియర్ చేస్తారు. ప్రజా సంఘాల్లో ప్రతినిధులు చాలా పెద్దవాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ కూర్చున్నారు అందరూ. జైపాల్ గారు ఉన్నారు, రౌన్ముక్తి గారు ఉన్నారు, మరి అట్లాగే కాశీ గారు ఉన్నారు, డాక్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు, కామేశ్వర గారు చాలా వయసు మీద పడినప్పుడు కూడా ఈ టైంకి భోజనం చేయాలి, ఆయన కూడా కూర్చున్నారు. అలాగే తినాథ్ ప్రసాద్ గారు, చాలా పెద్దలంతా కూర్చున్నారు. దయచేసి మన్నించి కొద్ది టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, ముందుగా ఉత్తరాంధ్ర దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు, మరి దళిత నేత ఆదాడ మోహన్ రావు గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు విప్లవానికి మార్పుకి పుట్టినిల్లైన ఉత్తరాంధ్రలో విజయనగరం నుంచి
ఒక మంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మరి లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ గారికి మరి విజయనగరం జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం వరకు కాదు కానీ మా జిల్లా వరకు చూసుకుంటే ఇందాక పెద్దలు మాట్లాడినట్టు ఒక మేధావి మౌనం కన్నా, ఒక ఆవేశపరుడు ఆవేశం కన్నా ఒక మేధావి మౌనం ప్రమాదకరమైన అనే అంశం ఈ జిల్లాలో నిర్ధారణ అయింది. ఎందుకంటే ఈ జిల్లాలో గత 40 సంవత్సరాలుగా పెద్దలైన ఇద్దరు వ్యక్తులు, అంటే వ్యక్తులు అంటే వాళ్ళ శక్తులు అనాలి. ఒకటి అశోక్ గజపతిరాజు గారు, 2 సాంబశివరాజు గారు. వీళ్ళిద్దరూ మహాత్ములు, ఇంకా కరప్షన్లో అంటే ఏముండదు. అలాంటి మౌనం వల్ల ఒక దారుణమైన వ్యక్తి, సత్యబాబు అనే వ్యక్తి దుర్మార్గానికి ఈ జిల్లా ఒక మాట దయచేసి మోహన్ రావు గారు, ఇది మన కాన్సెప్ట్ స్వరాజ్య ఉద్యమం ఉంది. వ్యక్తుల మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు. మంచి చెప్పండి తప్ప ఇంకొక వ్యక్తిని మాట్లాడొద్దు. స్వరాజ్య ఉద్యమం మేధావి మౌనం కన్నా